మనం చూడబోయేది ఒట్టేసి చెబుతావని కేటీఆర్ అడుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అన్ని వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సీటుకు ఎవరు ఎసరు పెడతారోనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. సీఎం రేవంత్ తన మనవడిపై ఒట్టేసి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని చెప్తారని అడిగారు. రాష్ట్రంలో వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. లై డిటెక్టర్ ముందు కూర్చొని నిజం చెబుతావా అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే ఒట్టేసి ఫోన్ ట్యాప్ చేయడం లేదు అని చెప్పు అన్నారు కేటీఆర్. దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఒక గల్లీ రౌడీలాగా ఢిల్లీకి పోయి సిల్లీ మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి. ఓవైపు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఇటు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కీలక దశకు చేరుకుంది. ఇలాంటి సమయంలో మంత్రుల ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు అంటూ కేటీఆర్ ఆరోపించడం పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతారని ప్రకటించడం కూడా ఆసక్తి రేపుతోంది. అయితే ఇప్పటికే ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును డైవర్ట్ చేయడానికే కేటీఆర్ అలా మాట్లాడారా, లేక నిజంగానే ఆయన దగ్గర కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే డిబేట్ మొదలైంది. అసలు కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకి అందుబాటులో ఉన్నారు నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరికొద్ది సేపట్లో బొల్లం మల్ల యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మనతో జాయిన్ అవుతారు. రాజేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి కేటీఆర్ అంటూ ఉన్నారు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, త్వరలో బయట పెడతాను, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అంటున్నారు. వారు ఒక్కటేనండి మేము అడిగేది, వారు నిజంగా పిల్లల మీద సాక్ష్యం పెట్టుకొని ఉంటే బయటకు వచ్చి మొగోళ్ళు అయితే బయట పెట్టి మాట్లాడాలి. మేము ఆధారాలతో సహా చూపించి మాట్లాడుతున్నాం. ఇవాళకు భగవంతుడు నోరిచ్చిండు, మాట్లాడటానికి ఏదైనా మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఏదైనా సాధ్యమే వాళ్ళతోటి. ఎందుకంటే వారు ఏదైనా సామెత ఉన్నది కానీ ఇప్పుడు అది బాగుండదు అని చెప్తే, ఎందుకంటే వాళ్ళు పొద్దుగాలు లేస్తే అబద్ధాలతోటి బతకటం అలవాటు అయిపోయింది, వాళ్ళు వేరే పని లేదు. మంత్రులు మాకెందుకు ఇవ్వాల్సి వచ్చింది, మాకేమీ అవసరం ఏమొచ్చింది, ముఖ్యమంత్రిని మారుతారని వాళ్ళే అంటారు. అన్ని ఆధారాలు ఉంటే చూపియాలి, మొగను అయితే చూపి. అవి మర్చిపోయి నువ్వేదో మా దగ్గర ఆధారాలు లేస్తాగా నా ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన అంటాడు, ఈడ కూర్చొని ఈయన అంటాడు. లేసేది లేదు, నువ్వు ఆగేది లేదు. ఒట్టేసి చెబుతారా అని కూడా అడుగుతున్నారు. అట్లీస్ట్ ఒట్టేసి చెప్తారా, నా దగ్గర ఉన్న ఆధారాలు త్వరలో చూపిస్తాను, కానీ ఒట్టేసి చెప్తారా మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయట్లేదని అంటున్నారు. కాదండి, ఆయన ఏందని చెప్పి మేము ఒట్టేసుకోవాలి, అడిగిన దానికల్లా ఒట్టేసుకొని తిరుగుతారు ఎవడన్నా? ఆయన ఏంటిది అసలు? ప్రతిపక్ష నాయకుడా? ఏంటిదని చెప్పి ఆయనతో మాట్లాడటానికి, ఒట్టేసుకొని చెప్పటానికి? ఆయన అడిగిందల్లా మేము అడిగిన దానికి జవాబు చెప్పలేదు. వాళ్ళు ఉన్న ఆస్తులు ఏంటి, ఇప్పుడున్న ఆస్తులు ఏంటి చెప్పమనండి. వాళ్ళది 100 రేట్లు తిని కోట్ల దుండుకొని తిని ఇవాళ ఏం మాట్లాడకుండా చెప్పమంటే దానికి జవాబు చెప్పకుండా లిక్కర్ కేసు సంగతి ఏంది, మీ సంగతి ఏంది, మీ నాన్న సంగతి ఏంది, ఇవి చెప్పండి అని మేము మాట్లాడుతుంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తాను, సీఎం ఏదో పదవి పోతుందని చెప్పి అభద్రతా భావం లేదు, ఇంకేదో చేస్తాను అని. అభద్రతా భావం లేదు, ఏది లేదు. మాకు క్లియర్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఉన్నాం, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు.
వాళ్ళకేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చూసుకోవాలి. వారి ఇంట్లో ఒకరికొకరు గుంజుకొని ఆధిపత్య పోరులో వాళ్ళు నిమగ్నమై ఉండి వీళ్ళదేదో ఇదైతుంది అదేదో అవుతుంది, నీ ఇంట నీకు సోయలేదు కానీ మంది చెప్తున్నావు. ఓకే, రాజేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. బొల్లం మల్లయ్య యాదవ్ మనకి అందుబాటులోకి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. మల్లయ్య యాదవ్ గారు నమస్కారం అండి. మల్లయ్య యాదవ్ గారు, కేవలం బీఆర్ఎస్ నేతలపై, బీఆర్ఎస్ నాయకులపై కేసులున్నాయి, విచారణలు జరుగుతున్నాయి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా బీఆర్ఎస్ నేతలు చుట్టుకుంటోంది అని రాజకీయమైన విమర్శలు చేశారా కేటీఆర్, లేదా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండానే విచారణ పేరు మీద ఏ రోజుకు ఆ రోజు అధికారులు వెల్లడించాల్సిన విషయాల్ని అధికారులు కాకుండా రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా వీళ్ళే వెల్లడిస్తున్నారు. అసలు రేపు విచారణ పేరు మీద ఏం జరుగుతుంది అనే దానికంటే ఎపిసోడ్లు రాసి కథనాలుగా వీళ్ళే పుంకాలుగా సంబంధించిన మీడియాలలో కథలు సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా ఆరోపణలు ఉంటే ఆరోపణలకు సంబంధించిన అధికారులతో విచారణ చేపించి అందులో దోషులు అందితే చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. అది కాకుండా విచారణ జరుగుతున్న సమయంలో మీరు కావాలని రాజకీయ కక్షతోనో ప్రేరేపించడానికో ఇబ్బంది పెట్టడానికో చేసిన ఈ చర్యలలో భాగంగా రాజకీయ కక్షతోనే మీరు ఎంక్వైరీల పేరు మీద కమిటీలు వేసి రకరకాలుగా చేసుకుంటూ మళ్ళీ దీన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది ఇది రాజకీయ దిగజాడుతనం అయితే తప్ప రాజకీయంగా సిద్ధాంతపరమైన చర్చ కాదు. కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన తప్పులన్నీ, చేసిన నిర్ణయాలన్నీ తప్పులే అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే అది కాదు. తర్వాత రాజేందర్ రెడ్డి కూడా ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా బీఆర్ఎస్ నేతల్ని? మేము ఒక్కటే అడుగుతున్నామండి, వారు తప్పు చేయనప్పుడు నిరూపించుకోవాలి, అంతేగాని మన కళ్ళకు కొట్టొచ్చినట్టు సాక్ష్యాలు అవుపడుతుంటాయి. ఆ విచారణ జరుగుతుంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చదువుకున్నట్టు ఎందుకండి? అంటే మీ మంత్రులు పైగా రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ మా నాయకుల పేర్లు, మా బీఆర్ఎస్ నేతలని ట్యాప్ చేస్తున్నారు నల్లా. మీ మంత్రివర్గంలో, మీ ప్రభుత్వ మంత్రివర్గంలో ఉన్న 3 మంత్రుల పేర్లు తీశారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని. మనుషులైనా మొగోళ్ళైనా దాన్ని చూపించి మాట్లాడితే దానికి జవాబు చెప్తా అనుకుంటుంది. గాడుపులో బాణాలు వేసుడు వాళ్ళకి అలవాటు కదా, దానికి వేసిన ప్రతిదానికి మేము జవాబు చెప్పుకుంటూ పోవాలా? మేము అడిగిన దానికి జవాబు చెప్పమంటే మీరు తిన్నారు ఏం తిన్నారు అని సాక్ష్యాల ఆధారాలతో ముందు పెట్టి విచారణ జరుగుతుంటే దానికి సోయి లేదు. కానీ దీనికి ఏదో గాడుపులో బాణాలు వేసిందనికల్లా మేము జవాబు చెప్పాలా? విచారణకు వచ్చిన జవాబు సందర్భం ఏంటి? మేము మాట్లాడిన విషయం సందర్భం ఏంది? ఫోన్ ట్యాపింగ్ అంటే సహజంగా ఏ ప్రభుత్వమైనా కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించడానికి అసమ్మతి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జరుగుతున్న విషయాల మీద కానీ కన్నేసి ఉంచే దాంట్లో భాగంగా ఇది ఒక అంతర్లీనంగా జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా ఈ రోజు మీ ప్రభుత్వంలో కూడా రేపు ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ పడుతున్న బట్టి, ఉత్తమ్ లాంటి వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి. కాదని మీరు చెప్పగలుగుతారా అనే విషయాన్ని చెప్పారు. చెప్పగలుగుతాం. మేము వ్యక్తిగత స్వాతంత్రాన్ని మేము ఇది హరించము, మేము ఆ పని చేయవలసిన అవసరం లేదు. మాకు మెజారిటీ ఉన్నది, ప్రశాంతంగా నడుస్తున్నాం. ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయటకు ఉండే వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, కానీ మా దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మేమేమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే బట్టి గారు ఇంకెవరైనా వచ్చి లొల్లులు పెట్టుకుని మేమన్నా బయటకు వచ్చి మాట్లాడినామా? మేమేమన్నా మాకు అట్లాంటివి ఏం లేవు కదా. దానికి ట్యాపింగ్ చేసుడు అసలు ఇంటెలిజెన్స్ అనే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నట్టు వాళ్ళ దాంట్లో 5% కూడా మేము యూజ్ చేయట్లే. పొద్దుగా లేస్తే అదే పనిగా యూజ్ చేసిన వాళ్ళు, మేము ఎక్కడ అట్లా యూజ్ చేయలే, తప్పు చేయవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు మీరు ఉపయోగించిన పోలీసు వ్యవస్థని ఏ ప్రభుత్వం ఉపయోగించకపోవచ్చు. ఇవాళ కార్యక్రమాలు పెడితే పోలీసు పహారా, ఎవరైనా వాట్సాప్లలో వాస్తవాలను పెడితే దాంట్లో అక్రమ కేసులు, ఈ రకంగా పోలీసు వ్యవస్థతోనే కదా ఇవాళ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఎక్కడ అసలు ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు మంత్రి వస్తానంటే 100 సార్లు మమ్మల్ని అవసరం చేసి ఇళ్ళలో కూర్చోబెట్టిండ్రండి. మా మీద మర్డర్ కేసులు పెట్టిండ్రు, మేము మర్చిపోలే ఇవన్నీ. ఇవాళ 52 కేసులు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మీ దయ వలన. మీరు అసలు నిరసన తెలపడానికే దాన్ని తీసేసిండ్రు. ఇవాళ మీరు కూడా మాట్లాడితే ఎట్లా దాని గురించి? నిరసన తెలపడానికి ట్యాంక్ బండ్ దగ్గర దాన్నే తీసేసారు మీరు.
ఇవాళ వాటి గురించి మీరు ఒక మాట్లాడితే స్థాయి గల చాలా నాయకుల్ని, హాస్యాస్పదంగా ఒక ఉన్న దాని స్థాయి గల గురించి నాయకుల్ని వద్దు కూడా. ఎందుకంటే బాగలే అసలు మీరు ఎక్కడెక్కడ ఏం చేసిండ్రు అనేది మీరు పెట్టిన హింస, ప్రతిపక్షంలో మీరు పెట్టినటువంటిది ప్రతిపక్షంలో దౌర్జన్యాలు ఏ ప్రభుత్వాలు కూడా చేయలే. ఒట్టెద్దు పోకడ రాజేంద్ర రెడ్డి గారు, ఒట్టెద్దు పోకడ చేసిండ్రు. మళ్ళీ రాజేంద్ర ఇలా రెడ్డి మీరే గారు, విచిత్రంగా మాట్లాడుతుంటే అది బాగలేదు. అదే చెప్తే అదే ప్రజలు కూడా చెప్తున్నా. నమ్మటట్టు మామూలుగా ఉండాలి. ఇప్పుడు మనకు ఇప్పుడు మనం దయ్యాలు మాట్లాడే వేదాలు ప్రతి కూడా వల్లించినట్టు ప్రజలు మీరు ఇంటారని మేము ప్రజలు గమనించుకుంటూ చూస్తారు మాట్లాడితే కానీ బాగుంటది. పొద్దుగాలు లేస్తే మేము కోర్టు చుట్టూ పోతే కోర్టు కాడికి పోతే 50 కేసులు విత్తాను వాడు పొద్దుగాలు లేస్తే. అది అదే మీ దయ అదే వల్ల. అదే పనిగా ప్రభుత్వాన్ని బదనాం చేయటమే పనిగా లేని అదే వాస్తవాన్ని మీరు కూడా అంత అవాస్తవాన్ని కూడా సంసార్లు మేము వాస్తవాలుగా బదనాం చేస్తాను. చిత్రీకరించి చేసే అందుకే పనిలో మేము ఇక్కడ చేసినాము. ఢిల్లీకి ఎందుకు పిలుస్తారు కేసులకు మిమ్మల్ని? ఇక్కడికి ఎందుకు పిలుస్తున్నారు? ఏం చేయనండి. సరే అండి, ఒకటండి, మీరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ప్రజలు మిమ్మల్ని పట్టించుకొని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు చేసింది అంతా ఇంత కాదు, ఒక డిపార్ట్మెంట్ కాదు, దోచుకునేంత దోచుకొని, ఇది వేల కోట్లు దోచుకొని ఇవాళ మళ్ళీ మేము మేమే ఏదో మాట్లాడి 2 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది పెడితే అది పెడతామంటే ఊరుకుంటారు ఏంది? ఇప్పుడు గతంలో కూడా మిమ్మల్ని అదే రకంగా నమ్మక పక్కకు పోయిరు. ఇవాళ మళ్ళీ మమ్మల్ని నమ్మిరు. మేము మళ్ళీ రేపు 120 రేపేమి నమ్మకం 130 లేదు చరిత్ర కదా, త్యాగాలది రేపు మాది. గ్యారెంటీ ఏం మీరు లేదు కదా. కేవలం మీరు ఉద్యమకారులు, అమరవీరుల పేలాలు శాలతీల మీద పేలాలు ఏరుకుంటానికి ఉద్యమం పేరుతో వచ్చి తెలంగాణ ప్రజలని నాశనం చేసింది ఇవాళ. దానికి ఎక్కడ అనుమానం లేదు దాంట్లో. ఎందుకంటే కేవలం ఉద్యమం అని చెప్పి ప్రాంతీయ తత్వం అని ఇవోటి పెట్టుకొని ఎన్ని ఇప్పుడు తప్పులు చేసినా ఎవరికి జై వాళ్ళకుంటే తెలంగాణ అంటే రాజరెడ్డి గారు అయిపోతుందా? వినండి, ఇందిరాగాంధీ పేరు మీద ఏమంటారండి? చెట్టు పేరు మీరు చెప్పుకొని చేసేది కాయలమ్ముకుంటారు పొద్దుగాలు అని చేస్తే మేము కూడా చేసే అనొచ్చు. తప్పులు అది కాదు చేస్తారు. జై కదా. తెలంగాణ అంటారు. ఏమనంటే జై ఇప్పుడు తెలంగాణ అంటే చెట్టు అన్ని పేరు మాఫ్ చెప్పుకొని అవుతాయి. కాయలు అమ్ముకుంటున్నట్టు ఇందిరాగాంధీ పేరు మీద ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు అంటాం. అది కాదు కదా. ఇందిరాగాంధీ పేరు మీద డెఫినెట్ గా అడుగుతాం. ఎస్, బ్యాంకు yes, జాతీయ చేసింది. అవును, మాకు కూడా న్యూక్లియర్ తెలంగాణ వెపన్ అనే దానికి ఉద్యమకారులే. ఆద్యం పోసింది. ఇవాళ అవును, ఆమె తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు లేని ఉద్యమకారుల ఊరు వల్లనే ఇది లేదు. సాధ్యమైంది కదా ఆమె చేసిన తెలంగాణ. ఎన్నో ఉన్నాయి. ఆమె పేరు పెట్టుకోకపోతే ఏం పెట్టుకుంటారు? మేము మీకేం అదే చరిత్ర అంటున్నాం. ఉన్నది? మీకు మా తెలంగాణ గాంధీ ఉద్యమం కూడా కుటుంబానికి కానీ గాంధీ ఉద్యమకారులతోనే. కుటుంబం పేరెత్తడానికి కూడా లేదు. మాకున్న చరిత్ర అది. మీకేం చరిత్ర ఉన్నది? ఉద్యమాల పేరుతో ఉద్యమకారులు మోసం చేసిన తెలంగాణ చరిత్ర మీది. తెలంగాణ సాధించింది మేమే, మరి దానికి బ్రాండ్ అంబాసిడర్లు మాకు కేసీఆర్. మరి దేనికి? అయ్యాల మీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా తుపాకీ ఎక్కుపెట్టిండు. కానీ మా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిండు. తెలంగాణ సాధించిన నాయకుడు. మీరు ఇవాళ సోనియా తెలంగాణ గాంధీ గారు వచ్చింది తెలంగాణ కాబట్టి ఇచ్చిందని తెలంగాణ ఢిల్లీకి రాష్ట్రానికి పోయి ముఖ్యమంత్రి కుటుంబం కాగలిగిండు. కాళ్ళు పట్టుకొని వచ్చి మళ్ళీ మేము ఇచ్చినాం అంటారు ఏంటండి? మేము అరే కాళ్ళు పట్టుకోవడం, ఏళ్ళు ఇంతకంటే పట్టుకోవడం, పెద్ద పొద్దున్నే ఉద్యమాలు కూడా జరిగినప్పుడు కూడా రాలే. ముద్దాడుతారండి. ఢిల్లీకి పోయి కాదు, సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకొని మేము ఈ విలీనం ఈ చేద్దామని రాష్ట్ర చెప్పి ప్రజల వచ్చి మోసం కోసం, చేసిండ్రు. మళ్ళీ అసెంబ్లీ అన్యాయానికి సాక్షిగా చెప్పారు గురవుతున్న ఈ సోనియా గాంధీ తెలంగాణ గారు ప్రజల ఇచ్చిందని. కోసం కాళ్ళు కూడా మళ్ళీ ఇలా మాట్లాడితే ఎట్లా? మొక్కలేదంటే మీరు కాళ్ళు ఎక్కడ కూడా కానీ మొక్కిరు. మీరు ఎందుకు చేసింది ఏం మొక్కిరు? లేదు. ఆ ఉద్యమం ఈ పేరు తెలంగాణ చెప్పుకొని ప్రజానికం దోసుకొచ్చినారు కోసం తప్ప మొక్కిరు. ఎవరు తెలంగాణని కాదంటున్నారు? నామరూపం లేకుండా చేసి అలా ఆగం చేశారు, అప్పులపాలు చేసి ఉద్యమాల పేరు ఒక్క ఉద్యమకారుని ఆదుకున్న దాఖలు లేవు. ఒకరు ఇది చేసిన సన్మానం చేసిన ఇవాళ మీరు దాఖలు బాగా లేవు. చేస్తున్నారు. మేము అది ఇవాళ చేయకపోతే మీరు మీరు బాగా వాదిస్తారా? చేస్తున్నారు. ఇచ్చింది మీరు మంచిగా కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని పండుకుంటే కాదు, తెలంగాణ మీరు వచ్చిన మీ ఆదాడికి లగ్జరీస్ మేము కోసం ఇవాళ ఆడపోయి ఎన్ని వందల తలుపులు కోట్ల పెట్టి అప్పులు పార్లమెంట్ చేసిరు. లో మర్చిపోలేరు దేశ ప్రజలు తెలంగాణ ఎట్టించిన అనేది. కానీ ఇవాళ మీరు వరకు ఇలా ఎన్ని అప్పులు మాట్లాడితే చేసిరు ఎట్లా? మీరు? దేని మీరు ఎక్కడ ఉత్తరం చేసింది ఏం చేసిరండి. లేదని మీ అదృష్టం బాగుండి ఆ పేరు చెప్పుకొని ప్రజలు మీరు వెనకటి ఎప్పుడో మేము చేసిన పోరాటం స్టార్ట్ అయింది. ఇలా కొత్తగా మీరు ఏదో చేసి ఓరుగా పెట్టినని మీరు చెప్తున్నారు. కానీ అవన్నీ ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఆ ఉద్యమం రేవంత్ రెడ్డి పేరుతో గారు మీరు ఏం చేసిరా చేసినని పోరాటాలు? ప్రజలు తెలిసింది కాబట్టి తెలంగాణ కోసం దానికి రేవంత్ ఇంకా రెడ్డి గారు చెప్తే మీరు ఉండాలి. చేసిరా పోరాటాలు? అన్ని మాట్లాడుకుంటారు వీళ్ళ ఉద్యమం పేరు పెట్టి. ఇంకా కూడా అదే భ్రమలు ఉన్నారు. ఇంకా కూడా దాన్ని అదరగొట్టుకుంటా బతకటం, చెప్పిందే చెప్పుకుంటా మాట్లాడటం, ఏమనంటే జై తెలంగాణ అంటారు కదా. అన్ని మాఫ్. ఇదా మరి సంస్కృతి? మీరు అనకపోవటం అదే కదా గొప్పతనం. ఇప్పుడు ఏమనేది తెలంగాణ మేము రాష్ట్రంలో అనకపోతే ఉండి గొప్పతనం తెలంగాణ అన్నా? అనకపోవటమే మీ మీరు గొప్పతనం మాట్లాడేది కదా. పొద్దుగాలు చేస్తే ఇప్పుడు మీరు చేసిన పాపాలను వదిలిపెడితే మేము మంచోళ్ళమా? లేకపోతే జై ఎవరు? తెలంగాణ అని మళ్ళీ ఏదో పట్టుకొస్తారు. పొద్దుగాలైతే పాపాలు ఇక్కడ ఇన్ని పుణ్యాలు అనేది చెప్పినావు. ఇవాళ నువ్వు కాదు కదా కాదండి, తేల్చాల్సింది బాస్. 1000 నాగలు పెట్టి కాదు, దుంతాను కదా. ఇవాళ ఏమైంది? మీరు నేను కాదు 1000 నాగలు పెట్టి తేల్చాల్సింది దుంతాను పాపం కదా. పుణ్యం. రామోజీరావు గారిది ఎక్కడ రేపు పోయినావు? న్యాయస్థానాలు ఉన్నాయి. ఎక్కడ పోయినరు? ఇవన్నీ న్యాయస్థానాలు ముచ్చట్లు ఉన్నాయి. చెప్పడానికి బాగుంటాయి తప్ప మీరు అక్కడ పోయి కూర్చొని ఈ ఎమ్మెల్యే ప్రాజెక్టు గారు, ఆ ప్రాజెక్ట్ అంటావు. మళ్ళాడ పోయి పాపం కూర్చుంటావు. మళ్ళాడ పుణ్యం చేపల అనేది పులుసు ఆడ తేల్చాల్సింది మీరు తినొస్తారు. నేను కాదు. ఇక్కడికి వచ్చి ఈడ బాగు చెప్పేది ఒకటి చేసేది పాప ఒకటి. పుణ్యాల ఎన్నడూ గురించి కూడా మీరు తేల్చాల్సింది మీరు ఈ నేను రాష్ట్ర కాదు. ప్రజల శ్రేయస్సు కోరలే. ఏది చేసినా దాన్ని తప్పు పట్టడం, పొద్దుగా లేస్తే అపాండాలు వేయటం, దీన్ని చెప్పుకుంటూ బతకటం అయిపోయింది. సరే ఏదున్నా అండి, ఇప్పటికైనా ప్రజలు చూస్తున్నారు. దాన్ని గమనించి దాని తగ్గట్టు పోతే నీకు ఏమైనా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇదే చెప్పిన మాటలు చెప్పుకుంటా అదరగొట్టుకుంటా గాడ్లో బాణాలు వేసుకుంటా పోవాలంటే ఎప్పటికి కూడా మిమ్మల్ని ప్రజలు నంబరిగా.
విన్నారా? ఎవరిని- మీరు అన్నారు ఎవరు- యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతకటమే తప్ప ఆ ఎవరిని యూట్యూబ్ వాళ్ళని వాడు నమ్ముతారు, తప్పు ఎవరిని పడతారు. నమ్మరు కాదండి, అనేది రేపు కాలం మీరు యూట్యూబ్ పరిష్కారం ఛానల్ వాళ్ళని చేస్తుంది. వాళ్ళు పెడితే వాళ్ళ మీద దాడులు చేశారు కదా, మరి వీళ్ళని చేస్తే రేపు అరెస్ట్ కూడా కాలం- చేద్దా? రేపు కాలం పరిష్కారం చేస్తుంది, ఎవరిని నమ్ముతారు ఎవరు నమ్మరు అనేది. అది ఇది కరెక్ట్ మాట్లాడు. Yes. ఇప్పుడు కాలం ఇంతసేపు పరిష్కారం మాట్లాడితే ఇది చేస్తుంది. ఒక్కటి కరెక్ట్ మాట్లాడేది మీరు. కాలం ఇప్పుడు పరిష్కారం కరెక్ట్ అంటున్నా. మాట్లాడిన కాలం నిర్ణయిస్తున్నది కరెక్ట్. అది కాలం తప్పకుండా నిర్ణయిస్తుంది. స్టాండ్ అయి కాబట్టి ఉంటాం. ఎవరు నీతివంతులు, ఎవరు అవినీతివంతులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు ఇక మీరు అనేది అవినీతి అందరూ గురించి మాట్లాడితే నిర్ణయించాల్సింది. అసహ్యంగా ఉన్నది. వద్దండి. నియమ టీఆర్ఎస్ వాళ్ళ తలరాతలన్నీ- అసహ్యం అభివృద్ధి ఏది మన టీఆర్ఎస్ నియమ దీని మీద తలరాతలన్నీ మాట్లాడుతున్నారంటే నిర్ణయించేది ప్రజలు. దీని మీద చాలా అసహ్యంగా ఉన్నది చూస్తానికి. వద్దుగా నియమ- దాని గురించి నియమ తలరాతలు మీరు నిర్ణయించేది మోసం ప్రజలు. దగా ఎవరు తలరాతలు డబ్బు ఏ ఏ రాస్తారో విధంగా చూద్దాం. దోసుక తినాలి, కుళ్ళగొట్టాలి, తెలంగాణను కుళ్ళగొట్టినట్టు అది మీకే వర్తిస్తే ఆస్కార్ అవార్డు వచ్చి దాంట్లో. ఇక మీరే దాని అందుకే- గురించి మాట్లాడితే ఇంకా మేము దేని గురించి మాట్లాడాలి? అందుకే హెచ్సిఈ భూముల కోసం కన్నేసినాము. అందుకే లలిచర్ల ఇష్యూలో మామూలుగా ఎస్టీల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిర్రు. మా మరి ఎవరు ఇంట్లోకా గుంజుకుంటారు, మా ఏందనేది ఇంట్లోకా ప్రజలు తెలుస్తారండి. మా ఇంట్లో కోసం అవి మా ఇంట్లో ఎవరు? మీరు తీసుకొని అమ్మితే ఒకటి, మేము తీసుకొని మరి చెప్పి అట్లనే. ఆర్థిక పరిస్థితి లోటు ఉన్నదని చెప్తే అమ్మితే ఒకటా? మీకో న్యాయం అంటే మాకో న్యాయం ఉంటుందా? మేము చేస్తే కేజీ మామూలుగా టు ప్రజల పీజీ కోసం అన్నాం. కాదు, మేము ఇలా మా చేస్తే ప్రజల యూనివర్సిటీలో కోసమా? పెడుతుంటే ఎగేసి దగాతనం చేస్తున్నారు మీరు. కేజీ టు పీజీ అని పెట్టింది మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. చేస్తాం కూడా. ఆడోళ్ళకు మహిళలకు బస్ అంటే ఆటోలను ఎగేస్తారు, వీళ్ళకి ఇదంటే పెట్టినాం స్టూడెంట్స్ చేస్తామండి. ఎగేస్తారు. మీరు పొద్దుగా పెట్టినాం లేస్తే చేస్తాం. ఏ విధంగా పబ్బం గడుపుకోవాలంటే అబద్ధాలు చెప్పి బతకాలి. అదే దాన్ని అది నమ్మకం. అది ఎప్పటికి కూడా రెండో నమ్ముతారు, మూడోసారి నమ్ముతారు కావచ్చు. 2 సంవత్సరాలు అవుతుంది మీరు ఓకే, ఇచ్చిన నంబర్ హామీని దాన్ని. నెరవేర్చలే. ప్రజల్ని మోసం చేసింది మీరు. అదే ప్రజల్ని తెలుసు, అందుకే మోసం పక్క చేసి కూర్చోబెట్టిండ్రు గద్దెనెక్కి ఇయ్యేంత వరకు కూడా కాలం అందుకే యాపన మమ్మల్ని చేస్తున్నారు. పక్క అబద్ధాలు కూర్చోబెట్టిండ్రు కదా. చెప్తున్నారు మీరండి. మోసం చేసేందుకే మమ్మల్ని పక్క కూర్చోబెట్టిండ్రా. మరి ఎట్లా మరి మాట్లాడతారు రేపు ఎన్నికలు జరగని ఎవరిని కూర్చోబెట్టారని ఒకటి చెప్తాం. వీరు ఎప్పటికీ ఇక మారుతారనే ఆశ లేదు. వీళ్ళు ఏమైనా ఓకే. కేవలం పొద్దుగా లేస్తే మీకు ఆ అబద్ధాలతో నమ్మకం ఉంటే బాగానే ఉంటుంది. దాటుకుంటా పోవటం అనేది అలవాటు అయిపోయింది. మీకు ఆ నమ్మకం రాబోయే ఉంటే ఎలక్షన్లలో fine. చూస్తారు కదా. ఇప్పుడు అందుకే డిపాజిట్లు పోయినాయి. ఒక్క ఎంపీ సీట్ రాలే. ఇంకా కూడా మీ దగ్గర మార్పు రాకపోతే ఎట్లా? థర్డ్ ప్లేస్ కు డిపాజిట్లు పోయిండ్రు. గతంలో ఎక్కడ ఉన్నారు? మీకు కూడా మీ స్థానం చాలా సార్లు ఏంటిది? పోయినాయి. మీ స్థానం ఏంటిది? కాదు, డిపాజిట్లు గతంలో మీకు కూడా చాలా సార్లు పోయినాయి. ఎక్కడ పోలే. మాకు డిపాజిట్ గింత అధ్వానంగా ఒక్క డిపాజిట్లు సీట్ లేకుండా కాదు. పోయినా ఎక్కడన్నా మాకు ఎక్కడ ఒక్క సీట్ డిపాజిట్ లేకుండా కాదు, పోయిందా? నామమాత్రానికి పరిమితమైన 24 ఎక్కడ సీట్లకు నామమాత్రానికి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24 సీట్లకు పరిమితమైంది. ఇక్కడ 24 సీట్లు కాదు, 2 ఆ. సీట్లు బీజేపీ ఉన్న పార్లమెంట్ లో 2 సీట్లు ఉన్న బీజేపీ ఇక్కడికి వచ్చింది. మీ మరి అట్లా కూడా అట్లనే 2 మేము కాదు కూడా కదా, ఒక్కటి పడిపోయిన కూడా వాళ్ళం లేదు. చేస్తాం. ఒక్క సీట్ లేదు అట్లనే మీకు. మేము కూడా మీ పడిపోయిన అడ్రస్ వాళ్ళం లేదు. చేస్తాము. అదేమి అంత అదేమి బీజేపీ మామూలుగా పొల్యూట్ అయిపోయి దీన్ని ఓట్ డైవర్షన్ చేసుకొని మీరు మాట్లాడుతుంటే ఎట్లా కలుస్తుంది లేండి. కానీ ఇప్పుడు ఈ గొంతులు నొక్కేసే ప్రయత్నం ఎందుకు? అసెంబ్లీలో, ప్రజా వేదికలలో, డిబేట్లలో కూడా గొంతులు నొక్కేసే ప్రయత్నం ఎందుకు? మీరు మామూలుగా ఏం చెప్తున్నారు అనేది రాజేందర్ మేమేం రెడ్డి గారు. చెప్తున్నాం, మేమేం చేస్తాం, మీరేం రాజేందర్ రెడ్డి గారు, చేస్తున్నారు? ఫైనల్ గా కేటీఆర్ సవాల్ని స్వీకరిస్తున్నారా? దేని గురించి అండి? ఆయన ఏంటి? మేము ప్రతి ఒక్కరు రోడ్డుగా పెట్టే ప్రతి ఒక్కరు ఇది చేస్తాం, మేము స్వీకరిస్తారా అండి ఎవరన్నా? దేనికని స్వీకరించాలి? ఏందని ఓట్లు పెట్టుకొని బతకాలి? ఆ లెక్క ప్రకారం నేను అడుగుతా. నేను అడిగిన వాటికి ఒట్టు పెట్టుకుంటాడు అడగండి. దేనికి నేను చెప్పిన వాటికి ఆయన ఒట్టు పెట్టుకుంటాడు అడగండి. దేనికి అడుగుతున్నారు మీరు? నిజాయితీగా మీరు పరిపాలన చేస్తున్నాం, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని క్లియర్ గా చెప్పినాం అని ప్రమాణం చేస్తారు అడగండి. రూపాయి అవినీతి పాల్పడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల కాడికి ఒట్టు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు? నిజాయితీగా బతికినాం అని చెప్పి అంటాడు అనండి. కాదు, మీ ముఖ్యమంత్రి గారు అన్ని గుళ్ళ కాడికి పోయి మొక్కిండు. మీ వరంగల్కి వచ్చి కూడా భద్రకాళి గుళ్ళ వచ్చి మొక్కిండు, ఒట్టు పెట్టుకున్నాడు. చేసిండా? దేని గురించి ముఖ్యండు? దేని మీద? అది వేటి గురించి మొక్కిండో మరి మామూలుగా మీకు ఐడియా ఉండాలా? దాని గురించి రాదు, మీకు చెప్పలేరు. వాళ్ళు చెప్పింది నిలబెట్టుకుంటాను ఇవాళ మేము సాక్షిగా పెట్టి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు వరంగల్ 3 రోజులు వండుకొని ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కళ్ళు అటే పోయిండు. ఇక కొడుకు వచ్చిండు, నైమినర్ బ్రిడ్జ్ నిల్చొని ఒక్కొక్కరి 10 వేలు ఇస్తాను ఆయన అటే పోయిండు. వరంగల్ వస్తే పబ్లిక్ కొడతారు. అన్ని వాగ్దానాలు చేసిపోయినరు. ఒక్కటి ఇయ్యలే. 6 జిల్లాలుగా విభజించి సర్వనాశనం చేసిండు వరంగల్. ఇంకా వరంగల్ గురించి నేను అడిగిన దానికి ఒప్పుకుంటా దానికి కూడా ఒప్పుకుంటారా? మల్లయాదవ్ గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మీరు కూడా ఒట్టు పెట్టుకుంటారా? మీరు కూడా సవాల్ చేస్తారా, ప్రమాణం చేస్తారా అని? రిపీట్ చేయమనండి. ఏంటో క్వశ్చన్స్? రాజేందర్ రెడ్డి గారు, ఆ క్వశ్చన్ అంటే రిపీట్ చేస్తారా? రాజేందర్ రెడ్డి గారికి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఆయన. ఓకే, ఆయనతో మళ్ళీ మనం రీకనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఓకే, మల్లయాదవ్ గారు, కాదు
పోనీ మా బీఆర్ఎస్ నేతల మీద ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు, లేకపోతే పలానా వాళ్ళ మీద బిజినెస్ మ్యాన్ మీద ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు అంటే కాదు, కాంగ్రెస్ మంత్రుల మీద బట్టి విక్రమార్క మీదో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు అని ముఖ్యమంత్రి ఒట్టేసి చెప్పాలి అని కేటీఆర్ అడుగుతున్నారు. ఆ మంత్రులు వచ్చి మీ దగ్గర చెప్పారని అడుగుతున్నారు వీళ్ళు. ఏమండి, ముఠాలు కాంగ్రెస్ లో కొత్త కాదు. ఆ ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసిన ఆ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూపులు ముఠాలు కట్టే ప్రయత్నంలో, ఆయన ముఖ్యమంత్రి కుర్చీని గుంజటం చేసే ప్రయత్నంలో, ఢిల్లీకి ఫైర్వెల్ చేసే ప్రయత్నంలో ఏం జరుగుతుందనే తెలుసుకోవడానికి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న మాట ముమ్మాటికి వాస్తవం కాదు. ఆ మంత్రులకే డౌట్లు లేవు, ఆ మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మాట్లాడలేదు. మీరు వచ్చి కాంగ్రెస్ లో చిచ్చు పెట్టడానికి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ముఖ్యమంత్రి అనే మాటలు మాట్లాడారా? వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పారు కదా, మీ ఎందుకు చేస్తున్నారు అని అంటారు. బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి వచ్చి చెప్పారా? బీఆర్ఎస్ మామూలుగా మాకుండే సమాచారం, మా నాయకుడిపై డిన్నర్ చేసి వచ్చిండని రేవంత్ రెడ్డి వచ్చినాడు. రేవంత్ రెడ్డి వచ్చేసి మామూలుగా ఆడ హోస్ట్ చేసినాడండి, లోకేష్ తోని మామూలుగా డిన్నర్ చేసిండని చెప్పిండు. ఆయనకున్న సమాచారం అది, మాకున్న సమాచారం ఇది. సో ఏంటి, ఏ ఆధారాలు చూపించబోతున్నారు? ఈ ముగ్గురు మంత్రుల మీద ఇదిగో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే ఆధారాన్ని కేటీఆర్ సేకరించారు, రైట్? సో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలనే ఆలోచనలో ఉన్న వీళ్ళు వెనక నుంచి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. సో కేవలం రాజకీయపరమైన ఆరోపణ లాగానే లేదా? కేవలం ఎందుకు అంటే మీరు అన్నది కూడా కాంగ్రెస్ నేతల గురించి, మంత్రుల గురించి, ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టాలని అనుకుంటున్నారని కాంగ్రెస్లో ఒక చిచ్చు రేపేటటువంటి మాటలు మాట్లాడారు కేటీఆర్ అనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా అదే అంటున్నారు, మేము ఐక్యంగా ఉన్నాం, మా మధ్య కాదండి వాటిని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బహిరంగంగా ప్రచారమే చేసుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేపో మాపో నేనే కాబోయే ముఖ్యమంత్రి అని. బట్టి కూడా సామాజిక వర్గాల పరంగా నాకే అవకాశం వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పేసి బహిరంగంగానే ప్రచారంలో చెప్పుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తల దగ్గర చెప్పుకుంటున్నారు. ఇందులో రహస్యం ఏముంది, దాచే విషయం ఏముంది? సో ఆధారాలతో మీరు చూపించబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అనేది ఏంటి అంటే, ఒకవేళ ఆధారాలు ఉంటే చూపించండి, లేదు భవిష్యత్తులో కేసులను ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక మాత్రమే బీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మా ముఖ్యమంత్రి చిట్చాట్లో కొన్ని వాస్తవాలు మాట్లాడేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఈ మాటలు మాట్లాడుతున్నారు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల దగ్గర మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పే అవకాశం ఉంటుంది కదా, చెప్పరుగా. ప్రభుత్వం వచ్చిన 18-20 నెలల నుంచి ఇప్పటి వరకు అనేక రకమైన ఆరోపణలతోని, అనేక రకమైన విచారణ పేరు మీద మా మీద కేసులు కట్టే ప్రయత్నం చేసి ఏదో రకంగా జైలుకు పంపించాలనే ప్రయత్నంలో ఆఖరికి ఫంక్షన్ జరుగుతుంటే ఫామ్ హౌస్ మీద కూడా దాడి చేసిరు. అదే రకంగా లగచర్ల అన్నారు, ఈ ఫార్ములా రేస్ కైర్ అన్నారు, ఇంకోటి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నాలు అన్నింటిని ఎదుర్కొంటున్నాం. ఇవాళ మా మీద పెట్టిన ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్తా ఉన్నాము, ఎదుర్కొంటూనే ఉన్నాం. ఇలా భయపడేది ఏముంది? ఇలా మేము ఏ విషయంలో భయపడలేదే, ఏ కేసును వద్దని చెప్పలేదే, ఏ కేసును విచారణ ఆపమని చెప్పలేదే. సో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నది కేవలం అక్కస్తోనే మాట్లాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్లోనే కుటుంబ రగడ నడుస్తూ ఉంది. ఆ కుటుంబ రగడను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కాంగ్రెస్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. మేమందరం ఒక కుటుంబం లాగా ఉన్నాం, కానీ బీఆర్ఎస్లో కుటుంబంలో మొదలైనటువంటి ఈ చిచ్చుని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అనేది కాంగ్రెస్ నాయకుల మాటలు. ఉన్న వాస్తవాన్ని మాట్లాడినాం, ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. రైట్, ఆధారాలతో సహా చూపించబోతున్నారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుందని ఇంకెవరిది చాలా మంది అంటున్నారు, చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా వెనక గోతులు ఇవ్వటానికి ఎవరైతే సిద్ధమయ్యారో, ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రూపులు కడుతున్నారో వాళ్ళ మీద ఏం జరుగుతుంది, ఎవరితోని సంప్రదింపులు జరుగుతున్నాయి, ఏ రకమైన సమీకరణాలు చేస్తున్నారు అనే విషయాన్ని పసిగట్టడానికి పనిగట్టుకొని ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళ కదలికల మీద నిఘా వేసిరు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎవరిని ఎక్కడ కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాల మీద వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, సొంతంగా రేవంత్ రెడ్డి గారికి పనిచేసే ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంది. ఈ విషయాల మీద పూర్తి అవగాహన వాళ్ళకు కూడా ఉంది, మాకు కూడా సమాచారం ఉంది.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బొల్లం మల్ల యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ రెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ రగడపై మాట్లాడినందుకు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్లో కొన్ని అంశాలు మాట్లాడారు. కేటీఆర్ లోకేష్ను కలిశారు అంటూ మాట్లాడారు. అలాగే కొన్ని డ్రగ్స్కి సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఈరోజు కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, మంత్రులపై ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ మంత్రులు ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ మంత్రులపైన ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతూ ఉన్నారు. ఒట్టేసి చెబుతారా మీ మనవడి పైన అని ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నారు కేటీఆర్. మేము ఆ సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ హయాంలో అవినీతి జరగలేదు అని మీరు ఒట్టేసి చెప్తారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదంతా బీఆర్ఎస్లో జరుగుతున్న ఈ ఫ్యామిలీ వివాదం గురించి పరిష్కరించుకోలేకే కాంగ్రెస్ ఐక్యంగా ఉన్న కాంగ్రెస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లేదు, మా దగ్గర పక్కా సమాచారం ఉంది, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు అని, త్వరలో వాటిని బయట పెడతాము అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. చూద్దాం.